కాంచనా 3 మన 19th రిలీజ్ అయ్యి అటు తమిళనాడు కానీ ఇటు ఆంధ్ర తెలంగాణ టోటల్ వరల్డ్ వైడ్గా చాలా పెద్ద హిట్ అయింది. ముని సూపర్ హిట్, కాంచనా సూపర్ హిట్, గంగా సూపర్ హిట్, ఇప్పుడు కాంచనా 3 అంతకంటే పెద్ద హిట్. ఒక డ్యాన్సర్గా స్టార్ట్ చేసి తర్వాత మెయిన్ డ్యాన్సర్గా అయ్యి తర్వాత డ్యాన్స్ మాస్టర్ అయ్యి నెంబర్ 1 మాస్టర్ అయ్యి డైరెక్టర్ అయ్యి హీరో అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి ఇలా అన్ని విధాలుగా ఎంతో సక్సెస్ అయ్యి చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాడు లారెన్స్. అలా ఎదుగుతూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఎంతోమందికి అండగా రియల్ లైఫ్లో ఒక హీరోలాగా ఆయన నిలబడి ఆయన చేసే మంచి పనులే ఈ సినిమాలకి కథలు. ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని కానీ ఆదరించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చి చాలా పెద్ద స్థానానికి తీసుకెళ్తున్నాడు. అలాగే అన్నం లేని వాళ్ళకి భోజనం పెట్టడం, ఇవన్నీ ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడంటే లైఫ్లో ఇవన్నీ చేస్తాడు. అందుకే ఇది ఇంత సక్సెస్ అయ్యింది, ఇంకా పెద్ద సక్సెస్ అవుద్ది. ఈ కాంచన 10 వరకు వెళ్ళాలి, అన్నీ హిట్ అవ్వాలి. చాలా సంతోషంగా ఉంది. కాంచనా 3 ఇంత మంచి హిట్ అయింది ఫిల్మ్. తెలుగు నాకు ప్రాక్టీస్ లేదు, కానీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడు ఫిల్మ్, and really thank you to the entire audience. I think they are responsible for all the box office figures, and I'm so happy to be a part of Kanchana 3. Master, thanks Chapali. Inta manchi naku role only ledu kani not only has he given me a great role but also as an audience master, thanks Chapali. I got so entertained while watching the film. నేను ఫిల్మ్ వాచ్ చేశాను, చాలా చాలా ఎంజాయ్ చేశాను థియేటర్లో, మమ్మీతో వాచ్ చేశాను. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ గివ్స్ యూ a lot more entertainment than you expect. It's, you know, interval point lo full paisa vasool avutundi. And చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కన్నడలో రిలీజ్, ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మంచి రెస్పాన్స్ ఉంది. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ మధు సార్ థ్యాంక్స్ చెప్పాలి, ఇంత వార్మ్ వెల్కమ్ ఇచ్చినందుకు. అండ్ he's done such amazing publicity here, and you know he has released the film on a grand scale. So thank you Madhu sir, and for having us here. Such a warm welcome, you know, it's really heartwarming. And all the guests, anni guest vachinandu anni guest thanks cheppali. Thank you for being here with us. Also ఎవరైనా థియేటర్లో ఫిల్మ్ చూడలేదంటే థియేటర్లో చూడండి కాంచనా 3. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్స్ చెప్పాలి. You've supported us so much. Please keep supporting us always. Thank you so much. Very happy to see you all here once again. Not gonna talk much, but 3 people would like to say they are like very much important at this stage of my life. First is my mom, dad, who are not here. I miss them today. I would like to thank them for supporting me like emotionally and mentally. It's very important for an actor to be like stable. Second, obviously none other than Lawrence Master. Thank you so much sir, because of you I am here today. And third, last but not least, my fans, thank you for loving me so much. Your love means everything to me, and I seriously cannot resist your love and support. I am going to be here because of you today, tomorrow and forever. So please keep loving and keep supporting. Also want to thank Ovia, Vedika and all my co-stars for being so supportive and lovely throughout my entire journey of this film.
And like literally I'm shivering a lot. I don't know why, but it's been a grand success, this film. This is my second Telugu film, which is like super duper hit, and very much happy. Rombo santosh irukku, and thank you so much. Thank you. పిక్చర్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకి నా థ్యాంక్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పిక్చర్ చేసేప్పుడు ఈ పిక్చర్ మీరు ఒక్కసారి రెండుసార్లు చూసి ఉంటారు, నేను 100 సార్లు చూసి ఉంటాను. ఎందుకంటే మీకు నచ్చుద్దా లేదా నా భయంతో, ఈ సీన్ వాళ్ళకి నచ్చుద్దా, లేదు బోర్ కొడుతుందా, లేదు క్లాప్స్ కొడతారా, లేదు మీకు కరెక్ట్గా 2 hours 45 minutesలో మిమ్మల్ని దృష్టి పెట్టుకుని ఒక 2 years బాగా కష్టపడాము మేము. సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తున్న వల్ల కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ, వాళ్ళు మాటలోనే తెలుస్తున్నాయి. తర్వాత మధు గారు చాలా మంచి మనిషి, ఆయన చాలా పెద్ద పెద్ద హిట్ కొట్టాలి. ఈ పిక్చర్లో ఆయనకి మంచి పేరు వచ్చింది, నాకు చాలా సంతోషం. దీని తర్వాత విశాల్ గారు పిక్చర్ కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నారు మధు గారు, అది కూడా పెద్ద హిట్ అవ్వాలి. తర్వాత హీరోయిన్స్ వేదిక చాలా ఈ పిక్చర్లో ఎలా అంటే ఒక డ్యాన్స్ కానీ ఒక కామెడీ కానీ అన్నీ బాగా చేసింది. ఆ అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద హీరోతో కలిసి చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. అలాగే నిక్కీ కూడా ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ తెలుగులో ఒక ఫిలిం పెద్ద హిట్ అయింది, తర్వాత సెకండ్ ఫిలిం కూడా హిట్. అమ్మాయి చేసిన 2 ఫిలిం మంచి హిట్, సో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్లో మంచి మంచి ఫిలిం పెద్ద పెద్ద హీరోతో చేయాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ తమన్ రీరికార్డింగ్ చాలా బాగా చేశారు. తర్వాత డబ్బింగ్ చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రైట్ ఫిలిం లాగా చాలా బాగా చెప్పారు. తర్వాత మిక్సింగ్ థియేటర్లో అందరూ దీంట్లో పనిచేసారు, ప్రతి వాళ్ళకి కెమెరామ్యాన్ సర్వీస్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఎప్పుడు మన పిక్చర్ గురించి మనం మాట్లాడుకోవటం అన్నది గొప్పగా చెప్పుకోవటం అన్నది ఓకే. నిన్న నైట్ నేను జెస్సీ ఫిలిం చూశాను, చాలా బాగుంది ఆ ఫిలిం. దయచేసి ఆ ఫిలిం కూడా అందరు వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా ఒక లైఫ్ని చెప్పారు. హీరో గారు కూడా బాగా చేశారు, ఆ డైరెక్టర్ చాలా సూపర్ డైరెక్ట్ చేశారు. ఈ 2 ఫిలిం బాగా ఆడాలి, బాగా మంచి పేరు తీసుకోవాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. మధు గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ.